దేశ గౌరవం కూడా తలెత్తుకున్నట్టు చేశారు. అది మీ కల. ఎస్. సో ఎలా 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 ఫీల్ అయ్యారు? నా లైఫ్‌లో మర్చిపోలేని గూస్ బంప్స్ మూమెంట్ నా లైఫ్‌లో. యెస్. ఏ కంట్రీలోనైతే నాకు చిన్నప్పటి నుండి డిస్క్రిమినేషన్స్, హరాస్మెంట్స్ ఇవన్నీ జరిగాయో, అదే కంట్రీని యూనివర్స్‌లో రిప్రజెంట్ చేసే అవకాశం నాకు రావటం అనేది గ్రేట్ థింగ్. సూపర్. రిప్రజెంట్ చేయటంతో పాటుగా ఐ వోన్ 3 టైటిల్స్. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా టైటిల్ విన్ అయ్యాను. అవును. టాప్ 5th రన్నరప్‌గా వచ్చాను. అండ్ వాటితో పాటుగా ఎలైట్ క్వీన్ యూనివర్స్ 2024 అనే జ్యూరీ అవార్డ్ కూడా వచ్చింది. సూపర్. దట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ నా లైఫ్‌లో. ఓకే. సో కదా, మనం ఎన్నో అవమానాలు పడ్డా, ఏది పడ్డా కూడా ఒక స్టేజ్ మీద మనం వాక్ చేస్తున్నప్పుడు ప్రజల నుండి ఇండియా ఇండియా అని కేరింతలు వస్తున్నప్పుడు దట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్. మనం బీయింగ్ ఏ ఇండియన్ సిటిజన్గా ఇండియాకి, పాకిస్తాన్కి లేకపోతే ఇండియాకి వేరే కంట్రీకి క్రికెట్ మ్యాచ్ అవుతుంటేనే మనం టీవీ ముందు కూర్చొని అరుస్తాము. అవును. అలాంటిది నేను ఇండియాని రిప్రజెంట్ చేసినప్పుడు, నాకు క్రౌన్ పెడుతున్నప్పుడు, హర్షిని మేకలా ఫ్రమ్ ఇండియా అని క్రౌన్ పెడుతున్నప్పుడు, ఆడియన్స్లో నుండి ఇండియా ఇండియా అని కేరింతలు వస్తున్నప్పుడు చాలా హ్యాపీ మూమెంట్. ఎట్ ద సేమ్ టైం నేను ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు నా వెనక స్టేజ్ మీద ఇండియన్ ఫ్లాగ్ రెపరెపలాడుతున్నప్పుడు అవును. చూసాను ఇట్ వాజ్ వీడియోస్. కదా, మర్చిపోలేని స్వీట్ మెమరీస్ ఇచ్చాయి నాకు. హ్మ్. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్.